నియోపోలిస్ ఏరియాలో 100 crores per ఎకరా అనేది సేల్ అయింది. అవును, అది మొత్తం నేషనల్ వైడ్ న్యూస్ అయింది. అవును. ఇది 100 crores per ఎకరా అనేది హైదరాబాద్ రియాలిటీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? డెఫినెట్గా ప్లస్ అయిందండి. కోకాపేట్కి అవ్వచ్చు, హైదరాబాద్కి అవ్వచ్చు, నేషనల్ లెవెల్ న్యూస్లో ఇది రావడం అనేది 100 crores per ఎకరా అమ్మడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇవాళ దాని ఎఫెక్ట్ కోకాపేట్లో 100 crores ఎఫెక్ట్ దానికి చుట్టుపక్కల 20 kilometers వెళ్ళింది. అంటే మీకు ఇవాళ కొల్లూరులో, మోకిలా, తెల్లాపూర్ ఏరియాలో 6,000 5,000 SFT ఇప్పుడు 7,000 8,000 అయిపోయింది. అప్రిషియేట్ అయినట్టే కదా 2 years బ్యాక్. అది ఇది ప్రైసెస్ పెరిగిపోవడానికి హెల్ప్ అయింది తప్ప అది ఒక విధంగా లాస్ చేసిందనే వాదన కూడా ఉంది. లేదండి, డెఫినెట్గా 100% లేదు. కోకాపేటలో 100 crores అవ్వడం వల్ల ఇవాళ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ హైదరాబాద్లో వచ్చి ప్రాపర్టీస్ కొంటున్నారు. ఆ చుట్టుపక్కల కూడా ప్రాపర్టీస్ వాల్యూస్ పెరిగినాయి. అంటే మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొత్తది వచ్చినా, ఎక్కడైనా ఇట్లాంటి ఆక్షన్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ పెరగడం అనేది సహజం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే 2007లో రీజనల్ రింగ్ రోడ్ రాకముందు హైదరాబాద్లో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉండింది? హైదరాబాద్లో 10 లక్షలు కూడా లేదు ఎకరం. రీజనల్ రింగ్ రోడ్ మన ఓఆర్ఆర్కి, అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర. ఈరోజు ఒక్కొక్క అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ల్యాండ్ కాస్ట్ ఎంత? 10 to 20 times, కొన్ని ప్లేసెస్లో 50 times కూడా పెరిగింది. అంటే ఎగ్జాంపుల్ తుక్కుగూడ చూడండి. తుక్కుగూడలో 10 లక్షల ఎకరం అంటే కూడా ఎవ్వరు వెళ్ళి కొనేవాళ్ళు కాదు. ఈరోజు రింగ్ రోడ్ ఎగ్జిట్ అక్కడ రావడం వల్ల 10 crores అయింది. అంటే 2007 to 2024 ఎంత చేంజ్ వచ్చింది? ఎనీ రింగ్ రోడ్ అవుట్స్కట్స్లో మీకు అసలు లక్షల్లో ఏదన్నా వాల్యూ ఉందా? ఎనీథింగ్ అబోవ్ 1 crore ఉంది కదా. సో అట్లానే నియోపోలిస్ ఆక్షన్ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ నెక్స్ట్ 15-20 kilometersకి జరుగుతుంది. సో నియోపోలిస్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మీరు అది ఎలివేటెడ్ ప్లేస్ ఉంది, 100-120 feet రోడ్స్ ఉన్నాయి, దానిలో పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బ్రిగేడ్ గ్రూప్ అక్కడ కడుతుంది. అట్లాగే మనం కూడా హైదరాబాద్లో 60 floor towers కట్టొచ్చు అని మన బిల్డర్స్ కూడా నియోపోలిస్ రావడం వల్ల చేశారు. అంతకుముందు 30 floors అంటేనే ఎక్కువ అనేది, 20 floors అనేది ఎక్కువైంది. ఇవాళ మన కేపబిలిటీ కూడా 60 floors కట్టొచ్చు. సూన్ హైదరాబాద్లో 70+ floors వస్తున్నాయి. ఈవెన్ 100 floors కూడా ఒక కంపెనీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. అవునా? అవును, డెఫినెట్గా వితిన్ 2 yearsలో యూ విల్ సీ 100 floors towers. ఎక్కడ, ఏ ప్లేస్, ఏ ఏరియాలో? కొల్లూరు ఏరియాలో 72 floors వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నియోపోలిస్ ఏరియా చుట్టుపక్కలనే 100 floors టవర్ కూడా ఏదో హైయెస్ట్ టవర్ ఒకటి పర్మిషన్స్ అప్లై చేశారని ఆల్రెడీ న్యూస్ బయటికి వస్తుంది.